జై శ్రీరామ్ మీడియా మిత్రులకు వెల్కమ్. ఈ సురేంద్రపురి పంచముఖ హనుమదీశ్వర దేవస్థానం 22వ వార్షికోత్సవం. మళ్ళా సురేంద్రపురి హనుమాన్ జయంతి, అందరికీ హనుమాన్ జయంతి అనుకోండి. ఇది ఈ వార్షికోత్సవం సందర్భంగా మనం ప్రతి సంవత్సరం లాగానే సురేంద్రపురిలో ఉదయం 6 గంటల నుండి పూజలు స్టార్ట్ అవుతాయండి. ఈ పూజలలో ప్రథమంగా అభిషేకం జరుగుతుంది. పంచముఖ హనుమంతుడికి గుళ్ళో ఉన్నది, దేవాలయంలో ఉన్న హనుమంతుడికి. దాని తర్వాత సహస్రనామార్చన, తర్వాత తమలపాకుల పూజలు, ఇవన్నీ వడమాల ఇవన్నీ జరుగుతాయండి. తర్వాత 9:30కి హోమం స్టార్ట్ అవుతుంది. మనుసూక్తంతో హోమం చేస్తారు మనకి ఇక్కడ. తర్వాత 11ంటికి సువర్చల పంచముఖ హనుమత్ కళ్యాణం. ఈ సువర్చల పంచముఖ హనుమత్ కళ్యాణము పంచముఖ హనుమంతుడి ఆలయాలలోనే జరుగుతుంది, ఎక్కడ ఉండదు. ఇది అందరూ కూడా అనుకుంటారు హనుమంతుడి కళ్యాణం అయిందని. సువర్చలాదేవితోటి అయిందని చెప్పి సూర్యపుత్రికతోటి వివాహం జరిగింది. అందుకోసం అక్కడ కళ్యాణం జరిపిస్తాం మనం. ఇదంతా అయిపోయినాక మనకి మధ్యాహ్నం 1 గంట నుంచి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమంలో చాలా విశేషంగా భక్తులు వస్తారు, అందరికీ అన్నప్రసాదం వితరణ జరుగుతుంది. తర్వాత ఈ సాయంత్రము మనకి 6 గంటల నుండి, సుమారుగా 6 గంటల నుండి హనుమత్ సేవ, కళ్యాణ సేవ అంటారు. సువర్చల పంచముఖ హనుమంతుల కళ్యాణం అయిపోయినాక సాయంత్రం 6 గంటల నుండి కళ్యాణ సేవ నడుస్తుంది. ఈ కళ్యాణ సేవలో కోలాటాలు, భజనలు, వేషధారణలతో, స్వామివార్ల వేషధారణలతో అన్ని మంచి భజన కార్యక్రమం జరుగుతుందండి. ఊరేగింపు జరుగుతుంది. ఈ ఊరేగింపు అయిపోయినాక ఈ అలా విరమణం చేసుకుంటారు. వాళ్ళందరికీ ఆలయ మహామండపంలో జరుగుతుంది. వాళ్ళందరికీ అంతేనండి, మరి ముఖ్యంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు రావాలని మీడియా ద్వారా మేము మనవి చేస్తున్నాం. హనుమత్ అభిషేకం జరుగుతున్నాక అభిషేకం అయిపోగానే మాలా విరమణం స్టార్ట్ అవుతాయి. అందరూ భక్తులు వస్తారు, మాల వేసుకున్నారు. 41 రోజు దీక్ష తీసుకుంటారు వాళ్ళు. 41 రోజు దీక్ష తీసుకున్న వాళ్ళందరూ మాలా విరమణం చేసుకుంటారు. వాళ్ళందరికీ ఆలయ మహామండపంలో జరుగుతుంది. వాళ్ళందరికీ అంతేనండి, మరి ముఖ్యంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు రావాలని మీడియా ద్వారా మేము మనవి చేస్తున్నాం.